హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కుల జేవీ టీవీ. గత కొంతకాలం నుంచి సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కొంతమంది వ్యవసాయం గురించి, వ్యవసాయంలో వస్తున్న లాభాల గురించి వీడియోల రూపాన చూపిస్తున్నారు. అయితే అందులో వాస్తవం ఎంత ఉందో లేదో తెలియదు, కానీ వారు చెప్తున్నంత ఇదిగా మాత్రం వ్యవసాయ రంగం లాభసాటిగా లేదన్నది ఈ రోజున ఫీల్డ్ మీదకి వస్తే అర్థమవుతుంది. ఎందుకంటే నేను చాలా వీడియోలు చూశాను. వ్యవసాయ రంగంలో రైతులు ఇదిగో ఈ అధునాతన పద్ధతులు ఉపయోగించేసి లాభాల సాటిని వెళ్తున్నారు, లేకపోతే ఈ డ్రాగన్ ఫ్రూట్ సాగు చేసి లాభాల బాటను వెళ్తున్నారు, తైవాన్ జామ లాంటి పంటలు వేసేసి లాభాల బాట పడుతున్నారని చెప్పేసి చాలా వీడియోలు చూస్తున్నాను నేను. అయితే ఇది ఎక్కడో 1% మాత్రమే లాభం వచ్చిందని చెప్పేసి 100లో 99 మంది నష్టాల బాటను ఉంటే వాళ్ళొక్కడనే వీడియోల రూపాయలు మీరు సమాజానికి చూపించేసి వ్యవసాయ రంగం లాభసాటిగా ఉందని ఒక రాంగ్ ఫీడ్బ్యాక్ని మీరు సమాజానికి పంపిస్తున్నారు. దానివల్ల నిజంగా నష్టాలు వచ్చిన రైతులు ఏదన్నా వీడియోలు పెట్టినా కానీ వాళ్ళు లేదు ఇదంతా అబద్ధం అని కొట్టిపారేసే పరిస్థితుల్లో ఈ రోజున సమాజం ఉంది. నిజంగా ఒకసారి చూద్దాం. డ్రాగన్ ఫ్రూట్ కానీ లేకపోతే తైవాన్ జామ్ కానీ రకరకాల గురించి పంటల గురించి చెప్తున్నారు. ఈ రోజున వ్యవసాయ రంగంలో లాభాలు ఎవరికి వస్తున్నాయంటే కార్పొరేట్ వ్యవస్థలకు మాత్రమే వస్తున్నాయి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ఎకరాల్లో కార్పొరేట్ వ్యవసాయం చేయాలి, డ్రాగన్ ఫ్రూట్ వేయాలి. అసలు 10 ఎకరాలు ఉన్న రైతులు ఈ రోజున గ్రామాల్లో ఉన్నారా? లేరు. ఒకళ్ళ ఉన్న 10 ఎకరాలకి ఎకరానికి 3 లక్షల చొప్పున 30-40 లక్షలు పెట్టుబడి పెట్టేసి డ్రాగన్ ఫ్రూట్ వేసేంత శక్తి ఈ రోజున పల్లెటూరులో రైతులకు ఉందా? లేదు. ఈ రోజున గ్రామాల్లో ప్రతి ఒక్క రైతుకి 1, 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న సన్నకారు రైతులు తప్పితే మీరు చెప్పే విధంగా 10 ఎకరాలు లేకపోతే 30-40 లక్షలు పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేసే పరిస్థితిలో ఈ రోజున వ్యవసాయ రంగం గ్రామాల్లో లేదు. ఇలా గ్రామాల్లో చిన్నాభిన్నం అయిపోయింది వ్యవసాయ రంగం. చిన్న కమతాలు వచ్చేసినాయి. 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న రైతులు చాలామంది 95% 2 ఎకరాలు ఉన్న రైతులు 3 ఎకరాలు ఉన్న రైతులు ఉన్నారు. ఏదో కొద్ది మంది మాత్రమే 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు తప్పితే వాళ్ళని మీరు ఆదర్శంగా చూపించేసి రాష్ట్రంలో వ్యవసాయ రంగం మొత్తం బాగుందని చెప్పడం అనేది తప్పు. ఇక ఈ రోజున డ్రాగన్ ఫ్రూట్ లాంటివి లేకపోతే తైవాన్ జామ లాంటి పంటల గురించి చెప్తున్నారు. మా చేను పక్కన ఒక అతను వేసాడు తైవాన్ జామ, ఎకరం పంట వేసాడు, 3 సంవత్సరాలు ఉంచాడు, చిరాకు వచ్చేసి పంట పీకేశాడు. ఎందుకంటే ఆ పంట కాపుకు వచ్చే టైంలో వర్షాలు పడుతుంటే వర్షాలకు రాలిపోతున్నాయి. మామూలు టైంలో బెట్టల పరిస్థితి, ఆ మార్కెట్ కాసిన టైంలో మార్కెట్ ఉండకపోవటం, రకరకాల రీజన్స్ వల్ల ఆ తోటని తీసేశాడు. లేదా ఇక డైరీ ఫామ్ లాంటివి లేకపోతే షీప్ షెడ్ లాంటివి. సన్నకారు రైతుకి ఈ రోజున బ్యాంకర్స్ రుణాలు ఇస్తున్నారా? 1 ఎకరా ఉన్న రైతుకి 2 ఎకరాలు ఉన్న రైతుకి 10 లక్షల బ్యాంకు రుణం ఎవడన్నా ఇస్తున్నాడా? లక్షల కోట్ల తీసుకుని ఎగ్గొట్టే కార్పొరేట్లకి ఈ రోజున బ్యాంకులు ఇస్తున్నాయి, ప్రభుత్వాలు సపోర్ట్ చేస్తున్నాయి. ఈ రోజున కౌలుదారుకి రుణాలు ఎక్కడ ఇస్తున్నారు? ఒకసారి మీరు చూడండి. పల్లెటూరులోకి వచ్చేసి పంట భూమి లేని వ్యక్తులకి, సొంత భూమి లేని రైతులకి, కౌలుదారు రైతులకి ఎక్కడ భూమి రుణాలు ఇస్తున్నారు బ్యాంకర్స్? కేవలం పేపర్లలో లేదా మీడియాలో చూపించడానికి మాత్రమే ఇలాంటివన్నీ పనికొస్తాయి. కానీ వాస్తవంగా ఫీల్డ్ మీదకి వస్తే ఈ రోజున వ్యవసాయ రంగం చాలా తీవ్ర సంక్షోభంలో ఉంది. వ్యవసాయ రంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది. దయచేసి వ్యవసాయ రంగం మన దేశంలో పెద్ద ఇండస్ట్రీ. ఆ రంగాన్ని కాపాడితే చాలామందికి ఉపాధి వస్తుంది, చాలామందికి జీవనోపాధి కలుగుతుంది. కాబట్టి వ్యవసాయ రంగాన్ని కాపాడే దిశగా అందరం ప్రయత్నం చేద్దాం. మీడియా, సోషల్ మీడియా మీరు దయచేసి మీ యొక్క డబ్బులు రావాలనే ఉద్దేశంతో లేకపోతే మీకు వీడియోలు పాపులర్ అనే ఉద్దేశంతో వాస్తవాలను వక్రీకరించేసి 1000లో ఒక్కడు సక్సెస్ అయితే ఆ ఒక్కడిని చూపించకుండా 999 మంది ఫెయిల్యూర్ అవుతున్నారు. వాళ్ళని చూపించండి. ఆ ఫెయిల్యూర్స్కి తగ్గ సలహాలు సూచనలు ఏదైనా వస్తే తీసుకొని మిగిలిన వాళ్ళు ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. తప్పితే మీరు ఎవరో కార్పొరేట్ వ్యక్తి, కోట్లాది రూపాయలు ఉన్న వ్యక్తి సక్సెస్ అయిందని అతన్ని ఆదర్శంగా చూపించేసి మీరు వీడియోలు తీస్తూ ఉంటే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు అతను చూసి మాలాంటి సన్నకారు రైతులు ప్రయోగాలు చేస్తే అప్పుల పాలై ఇంకా అతను నష్టపోతున్నాం. దయచేసి ఆ దిశగా ప్రయత్నాలు చేయకుండా ఎక్కువ శాతం నష్టపోతున్నారు. ఆ నష్టపోతున్న ఎక్కువ శాతం మందిని ఈ రోజున పబ్లిక్లోకి తీసుకెళ్ళేసి నష్ట నివారణ చర్యలు తీసుకునే విధంగా ముందుకెళ్లాలని చెప్తూ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోలు మరింత మందికి చేరవేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.